మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇది సభలో 15వ క్వశ్చన్గా రెండో రోజే కౌన్సిల్లో మేము క్వశ్చన్ అడగడం జరిగింది. ఏమని, రాష్ట్ర విభజన జరిగిన నాటికి ఉన్న అప్పులు ఎంత? 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 మధ్యలో ఆ ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత? 2019 నుంచి 24 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత? 2024 తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అప్పులు ఎంత అని మేము చాలా డీటెయిల్డ్గా క్వశ్చన్ అడగడం జరిగింది. దానికి వాళ్ళు చెప్పిన ఆన్సరు వాళ్ళ ఆన్సర్ షీట్లోనే దాదాపు 1,07,000 కోట్ల రూపాయలు రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వపు ప్లస్ కార్పొరేషన్ల అప్పు కలిపి, ప్రభుత్వం ప్లస్ ప్రభుత్వ గ్యారంటీల అప్పు కలిపి 1,07,000 కోట్ల రూపాయలు విభజన నాటికి మనకు అప్పు వచ్చిందని చెప్పి ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు వివరంగా ఇవ్వడం జరిగింది. అదే 2014-19 మధ్యకాలంలో పాత అప్పులతో కలిపి ఓన్లీ ప్రభుత్వ గ్యారంటీల అప్పు కలిపి 3,06,951 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం అప్పులు చేసి అకౌంట్లో 100 కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు ఆ రోజు దిగిపోవడం జరిగింది. తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొత్తం 2024 నాటికి 6,46,000 కోట్ల 531 కోట్లు మాత్రమే అప్పు ఆ రోజుకు ఉందని చెప్పి గవర్నమెంట్ అప్పు ప్లస్ గ్యారంటీడ్ అప్పు కలిపి ఈరోజు సభలో ఆయనే ఈరోజు ఆ పేపర్ మాకు ఇచ్చారు. అయితే మేము అడుగుతూ ఉంది ఆయన ఒకటే, మీరు 100 కోట్లు పెట్టి ప్రభుత్వంలో దిగిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా ప్రభుత్వం దిగిపోయే నాటికి అకౌంట్లో 7,000 కోట్ల రూపాయలు మీకు పెట్టి మేము ఇచ్చిపోయాం. అయితే ఈ 19-24 మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 3,39,580 కోట్లు మాత్రమే అనేది ఏడా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది ఆయన ఇచ్చిన డేటా ప్రకారం. కానీ వాళ్ళు మొన్న గవర్నర్ ప్రసంగంలో మాట్లాడించేటప్పుడు ఏది ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో గవర్నర్ బుక్లో 10 లక్షల కోట్ల పైన రుణభారం మోపి మా మీద ఈ ప్రభుత్వం పోయిందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ పేపర్ నేను కౌన్సిల్లో చూపించడం జరిగింది ఈరోజు, ఏది గవర్నర్ ప్రసంగం కాపీని. అదే దాంతోపాటు మళ్ళీ 9,74,000 కోట్ల రూపాయల 556 కోట్లు అని చెప్పి మొన్న సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. 10 లక్షలు, దాదాపు 9,74,566 కోట్లు అప్పు ఉంది. దీనివల్ల మేము ఆర్థిక వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది, మొత్తం సర్వనాశనం అయిపోయింది వీళ్ళు చెప్తా ఉన్నారు. దానికి నేను సూటిగా వాళ్ళని అడిగింది ఏంటంటే, మీరు మా ప్రభుత్వంలో జరిగిన అప్పు 3,39,580 రూపాయలు అయితే 500 కోట్లు అయితే మేము 2,72,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా డీబీటీ పథకాల ద్వారానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది. ఇంకొకటి, ప్రతి సంవత్సరం వీళ్ళు చేసిపోయిన 3,06,00,000 కోట్ల రూపాయలకు వడ్డీ 1,25,000 కోట్లు 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వడ్డీ కట్టింది. మేము చేసినప్పుడు 3,39 అయితే 2,75 వచ్చేసి 2,72 మేము పథకాలకు ఇస్తే వడ్డీ కట్టింది అంతా 1,25,000 కోట్లు వడ్డీ కడితే దాదాపు మీకు 4 లక్షల చిల్లర దాటిపోతూ ఉంది. అది ఇది కలిపి మేము చేసిన అప్పు తక్కువ, మేము ఖర్చు పెట్టింది ఎక్కువ. ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి జరగకుండా మా ప్రభుత్వం ఇంత నిజాయితీగా ప్రజల కోసం పనిచేసి ప్రతి రూపాయికి మేము లెక్క చెప్తా ఉంటే ఈరోజు వాళ్ళు బయట 14 లక్షల కోట్లు అని చెప్పి ఎన్నికల ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ కావచ్చు, పురంధరేశ్వరి కావచ్చు, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ ప్రతి ఒక్కరూ ప్రజల్లో అపోజిషన్లో సభల్లో పోయినప్పుడు 14 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి దుష్ప్రచారం చేసుకొని వాళ్ళు మీడియా ద్వారా వాళ్ళు ఎలక్షన్కి పోయిన పరిస్థితి మనం చూసాం. అది అయిన తర్వాత సభలోకి వచ్చి మళ్ళీ ఏం చెప్పారు, 10 లక్షల కోట్ల అప్పు ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రతి సందర్భంలో బడ్జెట్లో కానీ గవర్నర్ స్పీచ్లో కానీ ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్పారు. అది 3,39,00,000 అప్పు చేస్తే ఆర్థిక విధ్వంసం అని అడుగుతా ఉన్నాను నేను. మీరు ఈ 9 నెలల్లో మీరు చేసిన అప్పు 6 నెలలకే 45,000 కోట్ల అప్పు చేశారంట. 6 నెలలకే. మళ్ళీ ఈ తర్వాత చేసిన అప్పు వచ్చి ఇంకొక 40,000-50,000 కోట్లు ఉంది. అయితే నేను సూటిగా అడుగుతా ఉన్నా, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు పయ్యావుల కేశవ్ గారు పిఎస్సి చైర్మన్గా ఉన్నారు అపోజిషన్లో. ప్రభుత్వంలో వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఉద్యోగస్తుల జీతాలు ఎంత,
మీరు ఏ డిపార్ట్మెంట్ నడపాలంటే వాటికి అయ్యే ఖర్చు ఎంత, వాటితో పాటు కట్టాల్సిన వడ్డీలు ఎంత, ఈ సంక్షేమ కార్యక్రమాలకి మీరు ఇచ్చిన హామీలు ఎంత అనేది ఆయనకు సవివరంగా తెలిసినా కూడా 3,39,000 అప్పు ఉందని తెలిసినా కూడా ఆయన ఈరోజు వాళ్ళ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఇచ్చింది. సూపర్ 6 హామీలు ఇచ్చిన దాంట్లో దగ్గర ప్రతి సంవత్సరం ఏదైతే సూపర్ 6 హామీలతో పాటు వాళ్ళు మ్యాండేటరీగా ఇవ్వాల్సిన స్కీమ్స్కి వస్తే 1,50,000 కోట్ల రూపాయల హామీలు ఇచ్చి ప్రజల్ని నిలువున మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు. నేను పయ్యావుల కేశవ్ గారిని సూటిగా అడిగా, ఈ రాష్ట్రంలో ఉద్యోగుల జీతభత్యాలంత ఆదాయం ఎంతంటే 82,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది. అన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగ జీతభత్యాలకే సరిపోతున్నాయని చెప్పి ఆయన సమాధానం చెప్పాడు అదే కౌన్సిల్లో మాకు. కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులతో మిగతా పథకాలు నడపాలన్న ఆయన ఈరోజు అప్పులు ఎక్కడ తెచ్చి కడతారు, మీరు ఆదాయం ఎంత ఉంది, మీరు మిగతా డిపార్ట్మెంట్ ఎలా నడుపుతారని తెలిసి కూడా 1,50,000 కోట్ల రూపాయలు మీరు హామీలు ఇచ్చి వీటిని ఈరోజు బడ్జెట్లో లేదు, గవర్నర్ ప్రసంగంలో లేదు. ఈ రాష్ట్ర ప్రజల్ని నిలువున ముంచారని నేను అడుగుతానని చెప్పి ఈరోజు నా మైక్ కట్ చేపించి ఈరోజు కౌన్సిల్లో వాళ్ళందరూ ఏ గ్రూప్ మంత్రులు, బి గ్రూప్ మంత్రులు మొత్తం మూకమ్మ దాడికి వచ్చి నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళు ఈరోజు నన్ను బయట నెట్టేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా పిఎస్సీ చైర్మన్ని, నీకు అన్నీ తెలిసి నువ్వు అబద్ధాలు ఆడి ఇక్కడ రాష్ట్రం నిలువున ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని అబద్ధాలు చెప్పి ఈరోజు నా దగ్గర మంత్రదండం లేదని నీకు పిఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు తెలియదని అడుగుతా ఉన్నాను. నేను ఏ ఉద్దేశంతో రాష్ట్ర ప్రజల్ని ముంచడానికి కాకపోతే 1,50,000 కోట్ల రూపాయలు మీరు ఎలాంటి హామీలు ఇచ్చారు, ఈరోజు కనీసం ఏ హామీ నిలబెట్టుకునే పరిస్థితుల్లో మీరు లేరు. నేను సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇస్తారని భయపడి ఈరోజు నన్ను బయటికి నెట్టేసిన నా గొంతు నొక్కి నన్ను మాట్లాడకుండా సభలో బయటికి పంపించిన పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నా. నేను దేనికైనా సిద్ధం, ఏ టీవీ డిబేట్లో కానీ కౌన్సిల్లో కానీ కావాలంటే మళ్ళీ వేరే ఫార్మేట్లో రండి, మీ చీకటి కుట్రలు నేను బట్టబయలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఇదంతా మీరిచ్చిన లెక్క, మీరిచ్చిన డేటా, మీరు 24-25 బడ్జెట్లో పెట్టింది కానీ, మీ గవర్నర్ ప్రసంగంలో పెట్టింది కానీ, మీరు శ్వేతపత్రంలో ఇచ్చింది కానీ ఈ వాస్తవాలను మేము అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు నోరెత్తడానికి దమ్ము ధైర్యం లేక ఈరోజు కౌన్సిల్లో నుంచి పారిపోతూ ఉన్నారు. మా గొంతు నొక్కి మమ్మల్ని మాట్లాడకుండా మా మైకి లేకుండా చేస్తూ ఉంది ఈరోజు ప్రభుత్వం. ఇది సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏ డిబేట్ మీదైనా, ఏ ప్లాట్ఫామ్ మీద నేను రెడీగా ఉన్నా, వీటి మీద నేను మాట్లాడడానికి, వీటి మీద మీతో డిబేట్కి కానీ వచ్చే సభల్లో కూడా ఈరోజు సభ మీరు వాయిదా వేసుకొని అసెంబ్లీ వాయిదా వేసుకొని వెళ్ళిపోవచ్చు. రాబోయే రోజుల్లో మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ కౌన్సిల్ ఉంటుంది. మీరు అమరావతిలో ఏం చేస్తున్నారో, ఏం చేయబోతున్నారో మొత్తం డేటా నా దగ్గర ఉంది. మీ బతుకు వచ్చే సభల్లో మళ్ళీ ఎండ కడతాను. ఈ 6 నెలల్లో మొత్తం విత్ డేటాతో ప్రిపేర్ చేస్తా. ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టేది లేదని చెప్పి సందర్భం తెలియజేస్తాం.